గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో రిప్రొడక్టివ్ హెల్త్ గురించి మనం కొన్ని చెప్పుకున్నాం కదండి. ఐవిఎఫ్, గిఫ్ట్ ఇలా కొన్ని టర్మ్స్ మనం ఉపయోగించుకున్నాం. సో ఇవన్నీ రిప్రొడక్టివ్ హెల్త్ సంబంధించినవి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్ ఏంటంటే జెనెటిక్స్. సో ఈ జెనెటిక్స్ లోంచి మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో 8 మార్క్ క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది, 4 మార్క్ క్వశ్చన్ ఒకటి కంపల్సరీగా ఉంటుంది, ఒక 2 మార్క్ క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది. సో జెనెటిక్స్ ఓకే. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చేప్పటికి క్లాసు స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఇయర్ కొంచెం వెయిట్ చేయండి. యానిమల్ డైవర్సిటీ 2 స్టార్ట్ చేస్తాను. సో సెకండ్ ఇయర్ లాస్ట్ చివరి వరకు కొంచెం అప్లైడ్ బయాలజీ ఒకటే ఉంది. సో ఈ క్లాసెస్ కొంచెం కంప్లీట్ అయిన తర్వాత ఈ లోపల మధ్యలో ఒకటి ఫస్ట్ ఇయర్ యాడ్ చేస్తాను. సరే, సో జెనెటిక్స్, వాట్ ఈస్ ద జెనెటిక్స్? ఓకే, ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఇవన్నీ మీకు 10th క్లాస్లో ఆల్రెడీ నేర్చుకున్నారు, కానీ మనం కొన్ని విషయాలలో నేర్చుకుంటాం. సో ఇందులో వచ్చేప్పటికి జెనెటిక్స్లో జీన్స్ గురించి, అంటే జన్యువుల గురించి తెలిసే శాస్త్రం మనం ఏమంటామంటే జీన్స్ అంటారు. ఓకే, ద స్టడీ ఆఫ్ జీన్స్ కాల్డ్ as జెనెటిక్స్. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ గ్రెగర్ జాన్ మండెల్. ఓకే, G.J. మండెల్. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ గ్రెగర్ జాన్ మండెల్. సో ఈయన జీన్స్ గురించి ఐడెంటిఫికేషన్ చేశాడు. సో అసలు జీన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? వేర్ ప్రెజెంటింగ్ ఆఫ్ జీన్స్. సో జీన్స్ అనేవి ఏ ప్లేస్లో ఉంటాయి? ఓకే, మనం ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బాడీలో దిస్ ఇస్ కాల్డ్ సెల్, దిస్ ఇస్ కాల్డ్ న్యూక్లియస్. మన హ్యూమన్ బాడీలో, హ్యూమన్ బాడీ అదర్ అనిమల్స్, multicellular animals. So one cell, take the cell and under the microscopic observation. So nucleus are present. There are nucleus are number of chromosomes are present. How many chromosomes in human body? 23 chromosomes are haploid and 46 chromosomes are presenting in human body. So ఈ chromosomes లో బయట తీసాను. దిస్ ఇస్ కాల్డ్ క్రోమోజోమ్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ క్రోమోజోమ్. ఈ క్రోమోజోమ్స్ లో ఉండే డిఎన్ఏ ఉంటుంది కదండి, దిస్ ఇస్ కాల్డ్ డిఎన్ఏ, డబుల్ హెలికల్ డిఎన్ఏ. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ డిఎన్ఏ. దీని ఏమంటారంటే డిఎన్ఏ అంటాం. సో దిస్ ఇస్ కాల్డ్ డిఎన్ఏ. డిఎన్ఏ ఎక్కడ ఉంటుందండి? అక్కడ చూడండి, ఇక్కడ సెల్ ఉంది కదండి. సెల్ లోపల న్యూక్లియస్ ఉంది, న్యూక్లియస్ లోపల క్రోమోజోమ్స్ ఉంది, క్రోమోజోమ్స్ లోపల ఎవరున్నారు? డిఎన్ఏ ఉంది. దిస్ ఇస్ కాల్డ్ డిఎన్ఏ. ఓకే, వాట్ is the major functions of DNA? Okay, DNA mean one generation to next generation to the transports of the gene molecule called DNA. One generation to next generation to the transports of gene molecule called DNA. అంటే ఈ DNA పైన ఏమంటారంటే జీన్స్ ఉంటాయండి. దిస్ ఇస్ కాల్డ్ జీన్స్. మనం దీన్ని ఏమంటామంటే జీన్స్ అంటాం. సో ఇందులో ఎడినైన్, థైమైన్, స్వాటోసిన్, గ్వానిన్, థైమిన్, ఎడినైన్, ఓకే, గ్వానిన్, సైటోసిన్, థైమిన్, ఎడినైన్, గ్వానిన్, సైటోసిన్, ఎడినైన్, థైమిన్. సో ఇలా ఉండే న్యూక్లియోటైడ్స్. ఓకే, ద బ్యాక్ బోన్ ఆఫ్ డిఎన్ఏ. సో డిఎన్ఏ గురించి మనకు అవసరం లేదు ఇక్కడ. సో ఇక్కడ డిఎన్ఏ పైన ఉండే జీన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ కాల్డ్ జీన్స్.
దిస్ ఇస్ కాల్డ్ జీన్స్. ఈ జీన్స్ గురించి చదివిన సైంటిస్ట్ ఎవరంటే ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ గ్రెగర్ జాన్ మండెల్. ఓకే, బాగా అర్థమైంది అనుకుంటాం. టేక్ ద వన్ సెల్, దిస్ ఇస్ కాల్డ్ సెల్. The cell and nucleus are present. There are under the nucleosomes a number of thread-like structure called chromosome. This is called chromosome. The chromosome including of double helical DNA called DNA. DNA means one generation to next generation to the transports of the gene molecule called DNA. So the DNA, one of the పెరల్స్ అంటే మేము పూసలాగా ఉండే వాటి మనం ఏమంటామంటే జీన్స్ అంటాం. ఈ జీన్స్ గురించి చదివిన సైంటిస్ట్ ఎవరంటే గ్రెగర్ జాన్ మండెల్ అని మనం చెప్తాం. ఈయన గురించి తెలియాలంటే అంటే జెనెటిక్స్ గురించి తెలియాలంటే ముందుగా మనం జెనెటిక్స్ సంబంధించిన కొన్ని టర్మ్స్ తీసుకోవాలి. ఆ టర్మ్స్ ఏంటంటే ఫస్ట్ ఈ టర్మ్స్ ఎక్కువ వస్తాయి. హోమో, ఓకే, homologous, first the homologous chromosome, జెనెటిక్స్ గురించి మనం తెలియాలంటే ముందుగా కొన్ని టర్మ్స్ ఉన్నాయి, జెనెటిక్స్ లో వాడే కొన్ని టర్మ్స్ ఉన్నాయి. ఆ టర్మ్స్ మనం ఫస్ట్ టర్మ్ ఏంటంటే హోమోలాగస్ క్రోమోసోమ్. హోమోలాగస్ క్రోమోసోమ్స్ అంటే సేమ్ పేర్ లైక్ స్ట్రక్చర్. దిస్ ఇస్ కాల్డ్ హోమోలాగస్ క్రోమోసోమ్. ఫస్ట్ ది హోమోలాగస్ క్రోమోసోమ్. ప్లీజ్ రైట్, నోట్ డౌన్ బుక్, టెక్స్ట్ బుక్, రఫ్ బుక్. ఓకే, ఫస్ట్ ది homologous chromosome. This is called female chromosome. This is called male chromosome. Okay, this is called pair of chromosome or equal homologous chromosome. Okay, pair of homologous chromosome is the same. 23 chromosomes, autosomes. Autosome, one chromosome, allosomes mean autosomes mean somatic chromosome, allosomes mean sex chromosome. Okay, this is called homologous chromosome. First point, genetics చదివే ముందు నేను కొన్ని టర్మ్స్ చెప్తాను. ఆ టర్మ్స్ జెనెటిక్స్ లో కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో మొదటగా వచ్చేది ఏంటంటే హోమోలాగస్ క్రోమోసోమ్. సెకండ్, ఓకే, జీన్స్. జీన్స్ మీన్ ఇన్హెరిటెన్సీ, అనువంశికత అంటాం. అనువంశికత అంటే this is called male and this is called male and this is called male, this is called female. Okay, వీళ్ళిద్దరికి క్రాస్ చేసినప్పుడు నెక్స్ట్ క్రోమోజోమ్, ఓకే, నెక్స్ట్ క్రోమోజోమ్ బేబీ క్రోమోజోమ్. అంటే వీళ్ళలో ఉన్న కొన్ని జీన్స్ ఏదైతే ఉన్నాయో ఈ జీన్స్ ఏం చేశారు, నెక్స్ట్ జైగోట్కి ట్రాన్స్పోర్టేషన్ చేశారు. సో దీని ఏమంటామంటే ఇన్హెరిటెన్సీ called genes. ఈ పదాలు ఎక్కువ ఉంటాయి. వాట్ ఈస్ దట్ మీన్? జీన్స్ బై మేల్ క్రోమోజోమ్స్ లో ఉండే జీన్స్, ఫీమేల్ క్రోమోజోమ్స్ లో ఉండే జీన్స్. ఈ రెండు జీన్స్ ఏమవుతాయంటే నెక్స్ట్ జనరేషన్ లో జీన్స్ ని
ఇన్హెరిటెన్సీగా అంటే అనువంశికతగా వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు. సో దిస్ ఈస్ కాల్డ్ జీన్. సెకండ్ టర్మ్. థర్డ్ టర్మ్ trait, character. Third term, characters. Character mean, okay, characters mean or trait. ఈ పదాలు కూడా వస్తుంటాయి. ట్రైట్ మీన్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేమ్ హోమో హ్యూమన్, కానీ ఈ హ్యూమన్ లో ఒకళ్ళు బ్లాక్ గా ఉంటారు, ఒకళ్ళు వచ్చేటికి బ్లాక్ అండ్ వైట్ ఇంక్లూడ్ అయిపోతారు, అంటే మేము చామంచాయ్ అంటాము. ఒకళ్ళు వచ్చేటికి ఫుల్ వైట్ కలర్ లో ఉంటారు. ఓకే, ఫుల్ వైట్ కలర్ అంటారు. అంటే మనం దీన్ని ఎలా చెప్పొచ్చారంటే బ్లాక్ కలర్ ఉందని క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, స్మాల్ బి. సో ఈ వాటిని మనం ఏమంటామంటే ట్రైట్స్ అంటాము. సో దీన్ని మనం క్యారెక్టర్ అంటాం. హ్యూమన్ బాడీలో వచ్చే మెయిన్ క్యారెక్టర్. ఓకే, ఒక హ్యూమన్ బాడీ ఉందనుకోండి, సో నేను ఫుల్ వైట్ గా ఉండొచ్చు. కొంతమంది వైట్ అండ్ బ్లాక్ ఇంక్లూడ్ అయిపోయారు, అంటే చామంచాయ్ అంటాం. కొంతమంది ఫుల్ బ్లాక్ కలర్ లో ఉంటారు. సో ఒక హ్యూమన్ బాడీలో 3 క్యారెక్టరిస్టిక్స్ ని ఇంక్లూడ్ చేస్తున్నాయి కదా, ఈ మూడింటిని మనం ట్రైట్స్ అంటాం. సో దాన్ని ఏమంటాం అంటే క్యారెక్టరిస్టిక్స్ అంటాం. బహిర్గతం అయ్యేది అంటే ఎక్స్పోజ్ అయ్యేదని మనం ఏమంటాం ట్రైట్. దిస్ ఇస్ కాల్డ్ క్యారెక్టర్ అండ్ ట్రైట్. నెక్స్ట్ ఫోర్త్ LIs mean slightly variations of genes, అంటే కొంచెం ఫ్లక్చువేషన్స్ కనిపిస్తుంటాయి. ఇక్కడ చూడండి, ఈ సైక్లిక్ వేరియేషన్ మనం ఏమంటామంటే LIs అంటాం. సో ఇదొకటి మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ హోమోలాగస్ క్రోమోజోమ్. హోమోలాగస్ మీన్ సేమ్ ఒకే విధంగా ఉండాలి. అంటే క్యాపిటల్ టీ అని వాడచ్చు, ఓకే, క్యాపిటల్ ఆర్ అని వాడచ్చు, స్మాల్ ఆర్ అని వాడచ్చు, ఓకే, స్మాల్ టీ అని వాడచ్చు. ఇలా ఒకే రకంగా ఉన్నదాన్ని మనం ఏమంటాం అంటే హోమోలాగస్ అంటాం. నెక్స్ట్ హెటెరోలాగస్ అంటే సేమ్ ఒకే విధంగా ఉండవు. ఒకటి పెద్దగా కనిపిస్తుంది, గ్యామెట్ రెండు చిన్నగా కనిపిస్తుంది, అంటే ఇలా ఉన్న వాటిని మనం ఏమంటాం అంటే హెటెరోగామెట్స్ అంటాం, హెటెరోజైనసిస్ అంటాం. హెటెరోజైనసిస్ అంటే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, ఓకే, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, క్యాపిటల్ బి స్మాల్ బి, ఇలా ఉన్న వాటిని మనం ఏమంటాం అంటే హెటెరోజైగస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ టీ స్మాల్ టీ. వాట్ ఈస్ ద ఫీనోటైపిక్? What is the phenotypic? What is the phenotypic mean? మనకు బయటకు కనిపించే వాటిని ఫీనోటైపిక్ అంటాం. అంటే ఎంతమంది బ్లాక్ కలర్ లో ఉన్నారు, ఎంతమంది చామంచాయ్ కలర్ లో ఉన్నారు, ఎంతమంది వైట్ కలర్ లో ఉన్నారు, వీటిని మనం ఏమంటాం అంటే ఒక రేషియో. దీన్ని ఏమంటాం అంటే ఫీనోటైపిక్ అంటాం. మరి జీనోటైపిక్ అంటే వాటిలో ఉండే జీన్స్, అంటే ఇంక్లూడింగ్ లా ఉండే జీన్స్. అంటే వీటి ఫుల్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి కాబట్టి ఆ జీన్స్ ఎలా ఉంటాయి, క్యాపిటల్ ఏ ఉంటాయి. వీటి చామంచాయ్ ఉన్నాయి కాబట్టి క్యాపిటల్ బి, క్యాపిటల్ ఏ, స్మాల్ బి. వీటి ఫుల్ వైట్ కలర్ లో ఉన్నాయి కాబట్టి స్మాల్ బి. వీటికి మనం ఏమంటాం అంటే జీన్స్ అంటాం. ఈ బయటకి కనిపించే వాటిని ఎక్స్పోజ్ అయ్యే వాటిని మనం ఏమంటాం ఫీనోటైపిక్ రేషియో అంటాం. సో వెరీ కేర్ఫుల్లీ దిస్ టర్మ్స్ ఆన్ జెనెటిక్స్. Homologous chromosome, same chromosome. So 23 pairs of chromosome is somatic chromosome. 1 chromosome means sex chromosome. Next, genes mean inheritance. Next, generation transfers of genes. సేమ్ ఒకే రకంగా ఉన్నావు, సేమ్ ఒకే మీ అమ్మగారిలో ఉన్నావు, మీ నాన్నగారిలో ఉన్నావు, మీ అమ్మలో ఉన్నావు, ఈ టర్మ్స్ ఉపయోగిస్తారు కదా జనరల్ అవుట్ సైడ్. సో కారణం అంటే జీన్స్, అంటే ఇన్హెరిటెన్స్, ట్రాన్స్ఫర్స్ ఆఫ్ జీన్స్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రైట్.
ట్రైట్ అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఆ ఒక్కొక్క రకంగా ఉన్నదాన్ని మనం ఏంటంటే క్యారెక్టర్స్ అంటాం. సో దాన్ని ట్రైట్స్ కూడా అనొచ్చు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ టర్మ్. ఎలైస్ మీన్స్ ఫ్లక్చువేషన్, అంటే స్లైట్లీ వేరియేషన్స్ ఆఫ్ అవర్ జీన్, అంటే కొంచెం వేరియేషన్స్ కనిపిస్తాయి, దాన్ని ఏమంటామంటే అలలైజ్ అంటాం. హోమోలోగస్ అంటే సేమ్ ఒకే రకమైన గ్యామెట్స్ మనం ఏమంటామంటే హోమోలోగస్ క్రోమోజోమ్ అంటాం. హెటరోలోగస్ అంటే ఒకటి పెద్దగా కనిపిస్తే ఒకటి చిన్నగా కనిపిస్తాయి. అంటే మీన్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఆర్ స్మాలర్. దిస్ ఇస్ కాల్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఆర్ ప్రెసెంటింగ్ ఆఫ్ heterozygous gametes. Phenotypic mean. What is the phenotypic mean? Exposed of by externally. See, what is the mean? Full black color this person, full white color this person, black and white are including of this person. So, how it gets the this person mean? Phenotypic ratio. Phenotypic mean drishya rupa nishpatti. Xenotypic mean they are including of black color. The black color exposing particular genes, capital A, capital A. White color, full white color. The white color exposing of particular including of genes are present. Small b, small b. These genes are called genotypic ratio. ఇంకేమున్నాయి ఈ జెనెటిక్స్ లో ఉపయోగించే టర్మ్స్? సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టర్మ్స్ మాత్రం జాగ్రత్తగా మీరు యూటిలైజ్ చేసుకోవాలి. సరే, ఈ జెనెటిక్స్ లో ఉండే టర్మ్స్ ఇవి. సో ఆయన ఏం చేశాడంటే ఒకసారి గ్రెగర్ జాన్ మెండెల్ అనే సైంటిస్ట్ అలాగా చర్చ్ కి, అంటే మేము చర్చ్ దగ్గర ఉండే గార్డెన్ ఏదైతే ఉందో ఆ గార్డెన్ దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తున్నాడట. ఎవరంటే గ్రెగర్ జాన్ మెండెల్ అనే సైంటిస్ట్. ఆయన చర్చికి వెళ్తూ ఆ చర్చ్ దగ్గర ఉండే కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో గ్రౌండ్ గార్డెన్ ఉందో ఆ గార్డెన్ ని అబ్జర్వేషన్ చేస్తున్నాడట. అబ్జర్వేషన్ చేశాడు. తర్వాత అబ్జర్వేషన్ దాంట్లో కొన్ని పొడవాటి మొక్కలను చూపించాడు, కొన్ని పొట్టి మొక్కలను చూపించాడు. నెక్స్ట్ వీటి జనరేషన్ రాశాడు. మొత్తం తన ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ జెనెటిక్స్ అని పెట్టి మొత్తం దాన్ని ఎక్స్ప్లెనేషన్ అంతా ఇచ్చి, ఇప్పుడు మీరు లైబ్రరీలో ఎలా అయితే బుక్స్ పెట్టారో అలా ఉంచేసి ఆయన చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మోడర్న్ జెనెటిక్స్ వచ్చి సైంటిస్టులు ఆయన రాసిన ఏదైతే ఉందో జెనెటిక్స్ ఎక్స్పెరిమెంట్స్ అని తీసి దాన్ని మోడిఫికేషన్ చేసి ఎక్స్పోజ్ చేసిన సైంటిస్టులు అంటే ముఖ్యంగా హ్యూగో డ్రైవిస్ అనే సైంటిస్ట్ దాన్ని ముఖ్యంగా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అంటే ఎక్స్పోజ్ అంటే మెయిన్ దాన్ని బహిర్గతం చేసి కొన్ని అనువాంశకు కొంచెం మోడిఫికేషన్ చేయడం జరిగింది మోడర్న్ జెనెటిక్స్ అని పెట్టి. కానీ అసలైన రచయిత ఎవరంటే, అసలైన సైంటిస్ట్ ఎవరంటే జెనెటిక్స్, ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ మనం అనుకోవాలి. సో ఇందులోకి వచ్చేటికి ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్ లో చూడండి, యూనిట్ ఆఫ్ లా. ఓకే, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. సెకండ్ ఎక్స్పెరిమెంట్ ఇన్హెరిటెన్సీ డామినెన్స్. ఓకే, డామినెన్సీ, ఇన్హెరిటెన్సీ, అసోర్ట్మెంట్. ఇలా 3 రకాలుగా మెండల్ లాస్ అనేది ప్రతిపాదించడం జరిగింది. మెండల్ లా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. యూనిట్ ఆఫ్ ఫ్యాక్టర్. సెకండ్, ఇన్హెరిటెన్సీ ఆఫ్ డామినెన్సీ. నెక్స్ట్, ఇన్హెరిటెన్స్ ఆఫ్ సిగ్రిగేషన్, ఇన్హెరిటెన్స్ ఆఫ్ అసోర్ట్మెంట్ అని అసోర్ట్మెంట్ ఒక స్పెల్లింగ్ చూసుకోండి ఒకసారి. ఇలాగ 4 టర్మ్స్ గా మెండల్ లాస్ అనేది ప్రతిపాదించడం జరిగింది. అందులో ముఖ్యంగా పైసిమ్ సెటాగం అంటే ఒక పీ ప్లాంట్ సంబంధించిన దాంట్లో ఆయన ప్రాక్టికల్ గా చేశాడు. సో ఆయన ప్రాక్టికల్ ఏంటంటే ఒక క్రోమోజోమ్ ఉంది. దిస్ ఇస్ కాల్డ్ క్రోమోజోమ్ ఇన్ దిస్ ఇస్ కాల్డ్ క్యాపిటల్ టీ అంటే పొడవాటి మొక్క ఉన్న క్రోమోజోమ్. ఓకే, ఇంటూ చిన్న మొక్కను చూసేట
స్మాల్ టీ. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే టాల్ ట్రీ ప్లాంట్, tall pea plant, Mr. Short pea plant. ఈయన చూసినప్పుడు ఈ రెండింటిని మధ్య క్రాస్ సెక్షన్ చేశాడు. ఓకే, ఈ రెండింటి మధ్య ఏం చేశాడు? క్రాస్ సెక్షన్ చేశాడు. క్రాస్ సెక్షన్ అంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ హెటెరోజైగోస్. అంటే ఒక పొడవాటి మొక్క, ఒక చిన్నటి మొక్క ఇలా వచ్చింది. మనం వీటిని ఏమంటామంటే F1 జనరేషన్ అంటాం. F1 జనరేషన్. ఓకే, టాల్ పీ ప్లాంట్, షార్ట్ పీ ప్లాంట్ తీసుకుని ఈ రెండింటి యొక్క క్రోమోజోమ్స్ చేసినప్పుడు ఇందులో ఏమొచ్చిందంటే ఇది ఒక జనరేషన్లో F1 జనరేషన్లో ఏమొచ్చింది అంటే మేము క్యాపిటల్ టీ. ఓకే, క్యాపిటల్ టీ కదా, స్మాల్ టీ క్యాపిటల్ టీ. దీని ఇలాగా F1 జనరేషన్ చూసినప్పుడు బ్రిగర్ జాన్ మెండల్ ఏం చేశారంటే F2 జనరేషన్లో ఈ యొక్క ప్లాంట్స్ నుంచి మనకి ఎన్ని జనరేషన్ రావచ్చు అని చెప్పి ఆయన కొంచెం అబ్జర్వేషన్ చేయడం జరిగింది. సో F2 జనరేషన్స్ వచ్చేప్పటికి ఎలా ఉందంటే, సో దీనిలో 12 స్క్వేర్ ఒక స్క్వేర్ని తీసుకుంటాం జరిగింది. దీని డాట్లో ఎలా రాయాలంటే క్యాపిటల్ టీ ఇంటూ small t. This is called capital T small t. F1 generation. F2 means capital T small t, capital T small t. ఇది ఎలా వచ్చిందంటే ఒక స్క్వేర్ ఇవ్వండి. This is called Punnett square. Capital T small t, capital T small t. This is called male and this is called female. Capital T, capital T small t, capital T small t. So the phenotypic ratio phenotypic ratio 3:1. ఎందుకు వచ్చింది? పొడవాటి మొక్కలు ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. సో 3 ఏంటి? క్యాపిటల్ టీ. సో దిస్ ఇస్ కాల్డ్ 3:1. మరి జీనోటైపిక్ రేషియో 1:2:1. This is called 1:1. ఇది మనం ఏమంటామంటే యూనిట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే మెండల్ ప్రతిపాదించిన దాంట్లో ఆయన ప్రతిపాదించిన ఒక ఫార్ములా, ఒక ఎక్స్పెరిమెంట్. పొడవాటి మొక్కల నుండి తీసుకున్నాడు పీ ప్లాంట్స్. ఆయన అబ్జర్వ్ చేశాడు, చిన్న ప్లాంట్స్ ఉన్నాయట మళ్ళీ అందులోనే. సో ఈ రెండింటికి క్రాస్ సెక్షన్ చేసినప్పుడు F2 జనరేషన్లో అంటే F1 జనరేషన్ వచ్చేప్పటికి క్యాపిటల్ టీ స్మాల్ టీ కదా, F2 జనరేషన్ ఎన్ని వచ్చాయి? క్యాపిటల్ టీ స్మాల్ టీ. మనం ఈ స్క్వేర్ ని ఏమంటామంటే ద గ్రేట్ సైంటిస్ట్, బ్రిటిష్ సైంటిస్ట్ రొనాల్డ్ సి పన్నెట్ స్క్వేర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చార్ట్ మనం ఏంటంటే బ్రిటిష్ సైంటిస్ట్ అబ్జర్వ్ చేసిన దాంట్లో పన్నెట్ స్క్వేర్ సి దీని అంటాం. ఆ చార్ట్ మనం ప్రతిపాదించడం జరిగింది. అంటే F2 జనరేషన్ లో క్యాపిటల్ టీ. దిస్ ఇస్ కాల్డ్ మేల్ గ్యామెట్స్, దిస్ ఇస్ కాల్డ్ ఫీమేల్ గ్యామెట్స్.
capital T, small t, small t, small t, small t. 1:2:1. Phenotypic ratio ఎంత వచ్చింది? Phenotypic ratio అంటే పొడవాటి మొక్కలు ఎన్ని వచ్చాయి? ఇది ఒకటి పొడవాటి మొక్క, ఇది పొడవాటి మొక్క, ఇది పొడవాటి మొక్క, ఇది స్మాల్. అంటే ఎన్ని పొడవు వచ్చాయి? 1, 2, 3. స్మాల్ ఎన్ని వచ్చాయి? 1. కాబట్టి దాని ఫినోటైపిక్ రేషియో. అలా రావడానికి కావాల్సిన జీన్స్ ఎవరు? క్యాపిటల్ టీ, స్మాల్ టీ కాదు. సో ఫస్ట్ లా, యూనిట్ ఆఫ్ లా. సెకండ్, ఇన్కంప్లీట్ డామినెన్సీ. మనం దీన్ని ఏమంటామంటే మోనో హైబ్రిడ్ అని కూడా అంటాం. మోనో హైబ్రిడ్. ఓకే, మోనో హైబ్రిడ్ అంటాం. మరి డైహైబ్రిడ్ వచ్చేప్పటికి మోనో హైబ్రిడ్ ఇప్పుడు చెప్పాను, క్యాపిటల్ టీ, స్మాల్ టీ. మరి డైహైబ్రిడ్ వచ్చేప్పటికి డైహైబ్రిడ్స్ అంటే ఏం చేస్తున్నాడు ఆయన? రౌండ్ గా ఉండే కొన్ని సీడ్స్ తీసుకున్నాడు. ఒకటి. నెక్స్ట్ వ్రింకిల్డ్. వ్రింకిల్డ్ అంటే ముడతలు పడిపోయిన ఆకుపచ్చ కలర్ లో ఉండే విత్తనాలు తీసుకున్నాడు. సో మనం దీని ఏమంటాం? రౌండ్ కలర్డ్ ఓకే సీడ్ ఎల్లో కలర్. ఇది వ్రింకిల్డ్ ముడతలు పడింది. వ్రింకిల్డ్ గ్రీన్ కలర్ సీడ్స్. F1 జనరేషన్ ఏమొచ్చింది చూడండి. క్యాపిటల్ అంటే మనం ఇది హోమోలోగస్, ఇంత హోమోలోగస్ కదా, ఇది హోమోలోగస్, ఇది హోమోలోగస్, ఇది హోమోలోగస్, ఇది హోమోలోగస్. అంటే హోమోలోగస్ నుంచి ఒకటి తీసుకోవచ్చు. ఓకే, ఇందులో నుంచి ఒకటి తీసుకోవచ్చు. సో ముందు కన్నా ఇది తీసుకుందాం, ఆ తర్వాత ఇది తీసుకోండి, తర్వాత ఇది తీసుకోండి. మనం దీన్ని ఏమంటామంటే F1 జనరేషన్ అంటాం. ఓకే, మరి F2 జనరేషన్ ఎన్ని గ్యామెట్స్ వస్తాయి? ఇప్పుడు మళ్ళీ దీన్ని సెల్ఫ్ గా తీసుకోండి. సెల్ఫ్ క్రాస్ సెక్షన్ తీయండి. క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై తీయండి, క్రాస్ సెక్షన్ తీయండి. మరి F2 జనరేషన్ ఎన్ని వస్తాయి? అప్పుడు మనం దీన్ని ఎలా చేయాలంటే చూడండి, ఇది చాలా పెద్దది. అంటే దీన్ని ఏమంటా అంటే డైహైబ్రిడ్ సెక్షన్ అంటాం. మోనో హైబ్రిడ్ అంటే ఎలా చేశారు? చక్కగా క్యాపిటల్ టీ, స్మాల్ టీ, స్మాల్ టీ. సో 1:2:1 ఇలా ఇచ్చేసారు. కానీ కొంచెం గ్యామెట్స్ ఎక్కువ వస్తాయి కదా. డైహైబ్రిడ్ అంటే రౌండ్ సీడ్స్ ఎల్లో కలర్, వ్రింకిల్డ్ గ్రీన్ కలర్ సీడ్స్. ఈ రెండింటిలో గ్యామెట్స్ తీసుకున్నప్పుడు మనకి F1 జనరేషన్ ఈ విధంగా వచ్చింది. F1 జనరేషన్ వచ్చినప్పుడు ఒక గ్యామెట్ ఇలా తీసుకుంటాం, ఒక గ్యామెట్ ఇలా తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడు F2 జనరేషన్ ఏమొస్తుందో చూడండి. F2 జనరేషన్ లో క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, క్యాపిటల్ వై, స్మాల్ వై. ఇప్పుడు చూడండి ఎన్ని గ్యామెట్స్ వస్తాయో. క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్, స్మాల్ వై, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ ఆర్, స్మాల్ వై. చూసారా? దిస్ ఇస్ కాల్డ్ F2 జనరేషన్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఈ F2 జనరేషన్ లో ఫినోటైపిక్ రేషియో ఎంత? జీనోటైపిక్ రేషియో ఎంత కావాలి? అంటే రౌండ్ గా ఉన్నా, వ్రింకిల్డ్ గా ఉన్నా, దిస్ ఇస్ కాల్డ్ F2 జనరేషన్. అంతే కదా. క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్, స్మాల్ వై, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై. ఇది F2 జనరేషన్. ఈ F2 జనరేషన్ లో దృశ్య రూప నిష్పత్తి ఎంత వస్తుంది, జన్యు రూప నిష్పత్తి ఎంత వస్తుందో చెప్పాలి.
అవి రేపు పొద్దున్న క్లాస్లో చూద్దాం. సో దిస్ ఇస్ కాల్డ్ డైహైబ్రిడ్ మోడల్. రేపు పొద్దున్న మీరు ఏం చేస్తారంటే చార్ట్ వేసేసుకుని చూసుకోండి. అంటే వచ్చే గ్యామెట్స్ ఎలా ఉంటాయంటే క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్, స్మాల్ వై, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ ఆర్, స్మాల్ ఆర్. ఇటువైపు క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్, స్మాల్ వై, క్యాపిటల్ ఆర్, సారీ స్మాల్ వై, ఇది స్మాల్ ఆర్, స్మాల్ వై. అక్కడ ఎన్ని క్యామెరాస్ వచ్చినాయో రేపు పొద్దున మీరు ఏం చేస్తారంటే ప్రిపేర్ చేసుకోండి. సో నేను డైరెక్ట్గా ఏం చేస్తానంటే రేషియో చెప్పేస్తాను. మీకు వచ్చిన రేషియో, మీరు వేసిన రేషియో కరెక్ట్ అవ్వాలి. అంటే ఏ రేషియో? రౌండ్గా ఉండి పసుపు కలర్లో ఉండే సీడ్స్ ఎన్ని వచ్చాయి, వ్రింకిల్డ్గా ఉండి ఆకుపచ్చ కలర్ అంటే గ్రీన్ కలర్ ఎన్ని వచ్చాయి. సో అవంతా కూడా మీరు అబ్జర్వేషన్ ఒక చార్ట్ రూపంలో వేసుకోండి. టుమారో విల్ బి క్లాస్ కంటిన్యూ.